హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. ఇది నేను కిచెన్లో పెట్టుకున్న ఆగ్నేయ దీపం అండి. ఒక 10 ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను. కొంచెం పెద్ద ప్రమిదలు తీసుకున్నానండి 2. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టాను. తర్వాత ఒక చిన్న ప్రమిద కూడా తీసుకుంటానండి. ఆ చిన్న ప్రమిదలోనే దీపారాధన చేస్తానండి. తర్వాత అన్నపూర్ణాదేవిని కూడా రెడీ చేసుకుంటానండి. అన్నపూర్ణాదేవిని కూడా పెడతానండి కిచెన్లోని. అంటే కిచెన్లో నాన్ వెజ్ వండుతారు కదా, పెట్టొచ్చా అని చాలామంది అడుగుతారు. ఏమో అవన్నీ నాకు తెలియదండి, నేనైతే పెడతాను. నాన్ వెజ్ వండుకున్న రోజున మాత్రం అన్నపూర్ణాదేవికి క్లాత్ వేసేస్తానండి. తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక రాగి పళ్ళెం కూడా తీసుకున్నానండి, దానికి కూడా బొట్లు పెట్టుకున్నాను. ఇలాగ అన్నపూర్ణాదేవికి అన్నీ రెడీ చేసుకుంటానండి ముందేని. ఈ ప్రాసెస్ అంతా 15 రోజులకు ఒకసారి మారుస్తానండి. నెలకు 2 సార్లు క్లీన్ చేస్తాను. ప్రతిరోజు మాత్రం దీపారాధన చేస్తాను. అంటే ఉదయం పెట్టేస్తానండి దీపం, నాన్ వెజ్ తిన్న రోజున. తినలేని రోజు మాత్రం ఈవినింగ్ పెడతానండి, మార్నింగ్ పెట్టను. ఇలాగ 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నానండి. బాగుంది. పెట్టుకోవచ్చో లేదో కూడా నాకు తెలీదు. అన్నపూర్ణాదేవిని ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఎలా చేసుకోవాలో. ఇది చిన్న విగ్రహం అండి, షాప్లో తీసుకున్నాను. ఇలాగ అన్నీ అన్నపూర్ణాదేవికి రెడీ చేసుకున్నాక పీట కూడా దీపం పెట్టడానికి రెడీ చేసుకుంటానండి. ఈ పీట మీద దీపం పెడతాను. ఇలాగ అన్నీ రెడీ అయిపోయినాయండి అన్నపూర్ణాదేవికి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్తానండి. కిచెన్లో క్లీన్ చేస్తాను. ఆగ్నేయమూల క్లీన్ చేసి పసుపు రాసి ఇటు అటు గోడకు పసుపులు రాస్తానండి. రాసి ఒక పక్కన స్వస్తిక్, పక్క ఓంకారం వేస్తానండి. కింద కూడా పసుపు రాసి వరిపిండితో ముగ్గు పెడతానండి. పెట్టి అప్పుడు దాని మీద అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠిస్తానండి. ఇలాగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. బాగానే ఉంది, అలవాటు అయిపోయిందండి ఇలా చేయడం. చాలామంది ఎందుకు నాన్ వెజ్ వండుకున్నప్పుడు అన్నపూర్ణాదేవి అన్నారు, కానీ మనసు ఒప్పడం లేదు తీయడానికి. దానివల్ల అలా చేసేసుకుంటున్నాను. మన మనసుకి ఏది ప్రశాంతత అనిపిస్తే అది చేసుకోవచ్చండి, దాంట్లో ఏముంది. నేనైతే నాకు నచ్చిందే చేసుకుంటాను. ఎవరైనా కాదు కూడదని చెప్తే చేస్తానండి, పోతే బాగానే ఉంది కదా అని చేసుకుంటున్నాను. ఆ ఒక్కరోజు మాత్రం అన్నపూర్ణాదేవి క్లాత్ వేసి కప్పుతానండి. తర్వాత మర్నాడు మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించాక పీట మీద ఒక ప్రమిదలో కొంచెం కల్లుప్పు వేస్తానండి. దానిపైన ఇంకో ప్రమిద పెట్టి కొన్ని అక్షంతలు వేసి పైన చిన్న ప్రమిదలో దీపారాధన చేస్తానండి. ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను, అలవాటు అయిపోయిందండి. ఇలా వంట చేసుకున్నప్పుడు ఆ తల్లిని చూస్తూ నామాలు చదువుకుంటూ వంట చేసేసుకుంటానండి. చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత అన్నపూర్ణాదేవికి ప్రసాదం పెట్టి దీపం వెలిగించుకుంటానండి. తర్వాత అన్నపూర్ణాదేవి నామం చదువుకుంటానండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాసవ భక్తాసో స్వదేశో భువనత్రయం సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.